ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లా సెట్‌కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ డేట్లు కూడా రావడం జరిగింది. సో, మనకు సెకండ్ ఫేజ్‌కెళ్ళే ముందు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మిగిలిన సీట్లు ఎన్ని అనే వివరాలు అవగాహన లేకుండా కనుక మనము సెకండ్ ఫేజ్ కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్టయితే మళ్ళీ సేమ్ ఫస్ట్ ఫేజ్ లాగానే సీట్ అలాట్‌మెంటు కాకూడని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, అంటే ఎక్కువ ఏ కాలేజీలో ఉన్నాయి, మరి ఏ కాలేజీలో లేవు, అసలు టోటల్గా ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు ఒక ఐడియా వస్తుంది. మనకు లాస్ట్ ఇయర్ ఒకసారి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఈ విధంగా మనకు పేపర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈసారి ఇవ్వలేదు. ఇవ్వకపోయినా మనకు లాస్ట్ ఇయర్ ప్రకారము మరియు మన దగ్గర ఉన్న డేటా ప్రకారము అనాలసిస్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఈ వీడియోలో. సో, వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పనికిరాని ఛానళ్ళు ఎన్నో మనం సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఎడ్యుకేషన్ సంబంధించి మీకు చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. పర్టికులర్గా ఎల్ఎల్బి వాళ్ళకైతే ఇంకా చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకేమైందంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పుడు కన్వీనర్ వాళ్ళు ఫిలప్ చేయగలిగే సీట్లు లాస్ట్ ఇయర్ కన్వీనర్ వాళ్ళకు 7,540 సీట్లను వాళ్ళు ఫిలప్ చేయవచ్చు. ఏది 3 ఇయర్స్ ఎల్ఎల్బి అండ్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి కలిపి. అందులోపల మనకు ఫస్ట్ ఫేజ్లో మొత్తము సీట్లు అనేది ఫిలప్ చేయలేదు. ఇక్కడ ఇచ్చిండు ఎన్ని 6,218 సీట్లను ఫిలప్ చేసిండు. మేనేజ్మెంట్ సీట్లు వేరే 20% మేనేజ్మెంట్ సీట్లను కన్వీనర్ వాళ్ళు ముట్టుకోరు, కన్వీనర్ వాళ్ళ సీట్లను మేనేజ్మెంట్ కూడా ముట్టుకోదు. కాబట్టి మనము ఇప్పుడు కన్వీనర్ సీట్ల గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. అందులోపల 6,218 సీట్లను ఫిలప్ చేసిళ్ళు. ఓకేనా? అంటే ఇప్పుడు మనకు రిమైనింగ్ కొన్ని సీట్లు ఉన్నాయి కదా, ఆ సీట్లు అనేది సెకండ్ ఫేజ్లో ఫిలప్ చేసారు. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో కూడా జాయిన్ కాని వాళ్ళను స్పాట్ అడ్మిషన్లో ఫిలప్ చేసారు. ఈ లెక్క మీద చూసుకుంటే మనకు ఇక్కడ ఇచ్చిండు మొత్తము ఎంతమంది ఫస్ట్ ఫేజ్కు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిళ్ళు అనేది ఇచ్చిండు. 14,201 మంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే దాని లోపల 11,870 మంది ఏమో 3 ఇయర్స్ ఎల్ఎల్బికి పెట్టుకున్నారు వెబ్ ఆప్షన్స్. అండ్ 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 2,331 ఆస్పిరెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. సీట్లు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో 3 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళకు ఎన్ని సీట్లు అలాట్ అయినాయి అంటే 4,685 సీట్లను అలాట్ చేసిళ్ళు. 5,281 సీట్లు ఉన్నాయి ఏది 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి. అయితే అందులోపల 4,685 సీట్లు అనేది అలాట్ చేసిళ్ళు. అంటే 3 ఇయర్స్ ఎల్ఎల్బి ఇంకా 596 సీట్లు అనేది రిమైనింగ్ మిగిలి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2,259 ఇక్కడ ఇచ్చాడు చూడండి మీకు క్లియర్గా మొత్తం. అంటే నేను సింపుల్గా వివరిస్తూ ఉన్నా. 7,540 సీట్లలో 5,281 సీట్లేమో 3 ఇయర్స్ ఎల్ఎల్బి, 2,259 సీట్లేమో 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి కన్వీనర్ వాళ్ళు ఫిలప్ చేస్తూ ఉన్నామని చెప్పారు. ఇది కన్వీనర్ వాళ్ళు చెప్పిండు. కన్వీనర్ ఎవరైనా అంటే అప్పుడు పాండురంగారెడ్డి అని అడ్మిషన్ కన్వీనరు, లాస్ట్ అడ్మిషన్ కన్వీనర్ అని ఇక్కడ పైన ఉంది, చూసుకోండి కావాలంటే. సో, ఇందులోపల మనకి 5,281 సీట్లకు గాను ఎన్ని 11,870 మంది వెబ్ ఆప్షన్స్ ఇస్తే 4,685 సీట్లను ఫిలప్ చేయడం జరిగింది, సీట్లు అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2,331 వెబ్ ఆప్షన్స్ ఇస్తే 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఎన్ని సీట్లకు 2,259 5 ఇయర్స్ ఎల్ఎల్బి సీట్లకు 1,533 సీట్లను అలాట్ చేసిళ్ళు. అంటే 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 726 సీట్లు అనేది మిగిలి ఉన్నాయి, అలాట్ చేయలేదు. ఏది మన ఇది బీసీ వెల్ఫేర్ కాలేజెస్,
ఇంకా ఎస్సీ వెల్ఫేర్ కాలేజెస్ ఇందులోపల సీట్లు చాలా మిగిలి ఉండే లాస్ట్ టైం. ఈసారి కూడా అట్లనే మిగిలి ఉన్నాయి. సో ఈ విధంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 596 సీట్లు 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 596 సీట్లు, 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 726 సీట్లు, మొత్తం కలిపి 1322 సీట్లు అనేది మనకి ఫస్ట్ ఫేజ్ లోపల జాయిన్గా అంటే అలాట్ చేయని సీట్లు ఇవి. అలాట్ చేయని ఫస్ట్ ఫేజ్లో వీళ్ళ దగ్గర ఉన్న డేటా మాత్రమే ఇది. ఫస్ట్ ఫేజ్ ఎమ్మటే అయిపోయింది. అయిపోయిన 2 రోజులకే ఇట్లా సీట్లకు ఇన్ని సీట్లు అలాట్ చేసినామని చెప్పేసి పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. సో ఇవి కాకుండా ఏం జరిగింది అని అంటే, ఇంకా మనకు రిపోర్టింగ్ టైము ఇచ్చిన తర్వాత రిపోర్టు కాని వాళ్ళు, అంటే సీట్లు జాయిన్ కాని వాళ్ళు, సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు, జాయిన్ కాకుండా కొంతమంది సెకండ్ ఫేజ్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది కదా కాలేజీలో. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే, లాస్ట్ టైము 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి దాదాపు ఒక 500 మంది 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి ఉన్నారు. త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళు దాదాపు ఒక 500 మెంబర్స్ దాకా లాస్ట్ టైము సెకండ్ ఫేజ్కు, అంటే ఫస్ట్ ఫేజ్ జాయిన్ కాకుండా 500 మెంబర్స్ వాళ్ళు, అదేవిధంగా 5 ఇయర్స్ ఎల్ఎల్బి కూడా దాదాపు 500 మెంబర్స్ దాకా జాయిన్ కాకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సీట్ క్యాన్సిల్ చేసుకొని. సో ఈ లెక్క మీద చూసుకుంటే 1096 3 ఇయర్స్ ఎల్ఎల్బి అండ్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి వచ్చేసి ఈ 726. ఇప్పుడు మనకి ఎంత 5281 సీట్ల నుంచి 4685 సీట్లను తీసేస్తే 596 సీట్లు మిగిలినాయి 3 ఇయర్స్ ఎల్ఎల్బి. 5 ఇయర్స్ ఎల్ఎల్బి వచ్చేసి 2259 సీట్ల నుంచి 533 సీట్లు తీసేస్తే 726 సీట్లు ప్లస్ 500 సీట్లు జాయిన్ కాకుండా ఉన్నాయి. సో కలిపితే మనకు 1226 సీట్లు వచ్చేసి 5 ఇయర్స్ ఎల్ఎల్బి. 3 ఇయర్స్ ఎల్ఎల్బి 1096 3 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళు లాస్ట్ టైము మళ్ళీ సెకండ్ ఫేజ్కు అన్ని సీట్లు మిగిలినాయి. అంటే అన్ని సీట్లకు మళ్ళీ కన్వీనర్ వాళ్ళు కౌన్సిలింగ్ అనేది నిర్వహించారు. మొత్తము 2322 సీట్లకు దాదాపు వాళ్ళు కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ స్పాట్ అడ్మిషన్ లోపల మొత్తము ఇప్పుడు 7540 సీట్లల్లో దాదాపు 2322 సీట్లకు సెకండ్ ఫేజ్లో కౌన్సిలింగ్ అనేది నిర్వహించారు. మళ్ళీ స్పాట్ అడ్మిషన్లు వచ్చేసి ఏం చేసిల్లంటే, ఇందులోపల దాదాపు మొత్తం ఓవరాల్గా ఒక 1000 సీట్స్కు మళ్ళీ స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేశారు. 1000 నుంచి 1200 కూడా కాదు 1200 సీట్లకు లాస్ట్ టైము స్పాట్ అడ్మిషన్ అనేది కండక్ట్ చేశారు. జాయిన్ కాక సెకండ్ ఫేజ్లో కూడా జాయిన్ కాలేదు చాలామంది. జాయిన్ కాక 1200 స్టూడెంట్స్కి సీట్లకి స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేశారు 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ కలిపి. అదే ఇప్పుడు ఈ ఇయర్ చూసుకున్నట్లయితే ఈ ఇయర్ కొన్ని సీట్లు పెరగడం జరిగింది 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్. అది ఓవరాల్ వేరు, కన్వీనర్ సీట్లు వేరు. ఓవరాల్గా పెరిగిన వాటికి కాకుండా 80% కన్వీనర్ వాళ్ళు ఫిలప్ చేస్తారు కాబట్టి ఈ ఇయర్కు సంబంధించి మనము ఎన్ని సీట్లు ఫిలప్ అయిపోయినాయి, ఎన్ని అనేది చూసుకుంటే ఇది 5 ఇయర్స్ ఎల్ఎల్బికి చూద్దాం ఒకసారి. 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి దాదాపు ఇప్పుడు కన్వీనర్ వాళ్ళు 2544 సీట్లకు కన్వీనర్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ అనేది నిర్వహించారు. దాని లోపల ఫిలప్ అయిన సీట్లు ఎన్ని 2029 సీట్లు అనేది ఫిలప్ అయినాయి. 2029 సీట్లు.
2029 సీట్లు ఫిలప్ అయిపోతే మనకు మిగిలిన సీట్లు 515 సీట్లు ఈ 5 ఇయర్స్ ఎల్ఎల్బి సీట్లు 515 సీట్లు అనేది మిగిలినాయి. ఈ మిగిలిన సీట్లు ఇవ్వనంటే ఇవి మిగిలిన సీట్లు 515 ఈ సీట్లు మిగిలినాయి. మనకు 2544 సీట్లు కన్వీనర్ వాళ్ళవి, మొత్తము సీట్లు 3060 సీట్లు. సో 2544 సీట్ల నుంచి మనము ఫిలప్ చేసిన సీట్లను తీసేస్తే ఫిలప్ అయిన సీట్లు ఏంటంటే 2029 సీట్లు ఫిలప్ అయినాయి. 2029 సీట్లు ఫిలప్ అయినాయి. మిగిలిన సీట్లు 515 సీట్లు. ఇప్పుడు ఈ 500 సీట్లు ప్లస్ ఇంకా జాయిన్ కాని వాళ్ళు ఒక 500 మెంబర్స్ చూసుకున్నట్లయితే మనకు 1015 సీట్లు అనేది సెకండ్ ఫేజ్లో 5 ఇయర్స్ ఎల్ఎల్బికి యాడ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. మరి 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి చూసినట్లయితే 3 ఇయర్స్ ఎల్ఎల్బి కూడా ఒకసారి చూసుకోండి. ఇది 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించిన డాటా. కొంచెం జూమ్ అనేది తక్కువ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది. త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి మనకి కన్వీనర్ వాళ్ళు 5580 సీట్లు ఉన్నాయి. కన్వీనర్ సీట్లు 5580 సీట్లకు ఫస్ట్ ఫేజ్లో కండక్ట్ చేసిళ్ళు. దాని లోపల ఫిలప్ అయిన సీట్లు ఏంటంటే 5169 సీట్లు ఫిలప్ అయినాయి. ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ 5564 సీట్లు ఫిలప్ అయిపోతే అలా 395 ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి కాబట్టి అవి తీసేయాలి. ఇంతసేపు 5 ఇయర్స్ కూడా చెప్పలేదు. మీరు అట్లా కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. ఇక్కడ 564 సీట్లలో 395 ఈడబ్ల్యూఎస్ సీట్లు ఉన్నాయి, వాటిని తీసేయాలి. తీసేసి మళ్ళీ రిమైనింగ్ సీట్లు ఎన్ని ఉన్నాయి? రిమైనింగ్ సీట్లు 411 సీట్లు ఉన్నాయి. ఈ 411 సీట్లకు కలపాలి. రిమైనింగ్ సీట్లు కలిపితే ఎన్ని అవుతాయి అంటే మొత్తం మనకి 411 కాదు, మనకు 5580 నుంచి 5564 తీసేసి ఆ ఎన్ని సీట్లు వస్తాయో అన్ని సీట్లకు మనము 395 ఈడబ్ల్యూఎస్ సీట్లను కలిపితే మనకు మిగిలిన సీట్లు వస్తాయి. మిగిలిన సీట్లు ఇక్కడ ఏంది 411 సీట్లు మిగిలిన సీట్లు అన్నట్టు. నేను ఆల్రెడీ ఫార్ములా అప్లై చేస్తే డైరెక్ట్ ఇక్కడ మీకు చూపిస్తుంది. మీరు క్యాల్కులేటర్లో కౌంట్ చేసుకున్నా అదే వస్తుంది. 411 సీట్లు ఉన్నాయి. అంటే కంప్లీట్గా సింపుల్గా చెప్పాలంటే 5580 3 ఇయర్స్ ఎల్ఎల్బి సీట్లకు గాను 5169 సీట్లు ఫిలప్ అయినాయి, ఫిలప్ చేసిళ్ళు. ఇప్పుడు 411 సీట్లు అనేది ఫిలప్ కాకుండా పక్క పెట్టేసిళ్ళు. ఫస్ట్ ఫేజ్లో కొన్ని సీట్లు వాళ్ళ కేటగిరీ వాళ్ళు ఉండకపోవడం వల్ల వాటిని అట్లనే పక్క పెడతారు. అందుకనే మీరు పేపర్ స్టేట్మెంట్ కూడా చూసారు కదా ఎన్ని సీట్లు మిగిలినాయో. అట్లనే ఇప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్ తర్వాత కూడా ఇట్లా ఇవి ఫిలప్ చేయని సీట్లు అన్నట్టు. ఇవి కాకుండా మనకు దాదాపు ఒక 700 మెంబర్స్ దాకా జాయిన్ కాలేదు. 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 700 మెంబర్ దాకా జాయిన్ కాలేదు. సో 3 ఇయర్స్ సంబంధించి ఈ 411 700 దాదాపు 1111 సీట్లు. ఈ 1111 సీట్లు ప్లస్ 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి 1015 సీట్లు. ఓవరాల్గా ఎన్ని సీట్లు అంటే మనకి 2126 సీట్లకు ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. 2126. ఇంతకంటే లెక్క ఎక్కువనే ఉంటుంది, అంతేగాని తక్కువ ఉండదు. ఇంకా అన్రిజర్వ్డ్ కేటగిరీ సంబంధించి అయితే వాళ్ళకి 15% ఉంటాయి. మనకి ఓవరాల్గా సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా స్పాట్ అడ్మిషన్ లోపల దాదాపు మళ్ళీ సేమ్ 1200 సీట్ల దాకా 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ ఎల్ఎల్బికి కలిపి మళ్ళీ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీకు అది కూడా నేను ఇప్పుడు సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. దాన్ని కూడా ఎక్సెల్ ఫైల్ చేసి చూపిస్తా. స్పాట్ అడ్మిషన్లో ఏ కేటగిరీలో ఏ విధంగా సీట్లు మిగిలి ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఓవరాల్గా ఎన్నిటికి కండక్ట్ చేస్తూ ఉన్నా స్పాట్ అడ్మిషన్ అనేది మనకు సెకండ్ ఫేజ్ అయిపోతే ఆ డాటా వస్తుంది.
అది కూడా మీకు అవైలబుల్గా ఉండే విధంగా ఎక్సెల్ ఫైల్ చేపించి పెట్టే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఇది ఇప్పుడు సెకండ్ ఫేజ్ పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమో కంగారు పడకుండా సింపుల్గా, అంటే నియర్లీ ర్యాంక్ ఉన్న వాళ్ళకు సీట్ వస్తుంది, కొంచెము దూరంగా ర్యాంక్ ఉన్న వాళ్ళకు మళ్ళీ స్పాట్ అడ్మిషన్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు నెక్స్ట్ దేని మీద వీడియో కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మనకు వాట్సాప్ నెంబర్ కూడా పెట్టిన, దాని ద్వారా కూడా కాల్ చేసి తెలుసుకోవచ్చు మీరు. ఓకేనా? కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.